Namaste guys, this is Mac Muscle Monster from Telugu Fitness Coach and Nutrition Coach. మన ఫిట్నెస్ జర్నీలో బిగినర్ సిరీస్ నడుస్తుంది. ఈ బిగినర్ సిరీస్లో ఈ డే కంటెంట్ వచ్చేసి ఈరోజు వర్కౌట్ ప్లాన్ వచ్చేసి బిగినర్ చెస్ట్ డే. మనం జిమ్కు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు చెస్ట్ ఏ విధంగా ట్రైన్ చేసుకోవాలనేది సింపుల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన చెస్ట్ వర్కౌట్లో వచ్చేసి మొత్తం 3 మజిల్స్ ఉంటాయి. ఈ 3 మజిల్స్కి ఈచ్ వన్ మజిల్కి ఈచ్ వన్ ఎక్సర్సైజ్ చొప్పున 3 వేరియేషన్స్ లేదా ఈచ్ వన్ మజిల్కి 2 ఎక్సర్సైజ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి మనం వార్మప్ చేస్తాం. వార్మప్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే జాయింట్ పెయిన్స్ అండ్ నెక్స్ట్ డేకి బాడీ రికవర్ అవ్వడానికి వార్మప్ మెయిన్ చేస్తాం. బిఫోర్ వార్మప్ అండ్ కూల్ డౌన్ వార్మప్ సెక్షన్ 2 ఉంటాయి. ఒక 3 or 4 వేరియేషన్స్ వార్మప్ ఇవ్వాలి. ఇక అనాటమీ విషయానికి వచ్చేస్తే చెస్ట్లో వచ్చేసి పెక్టోరియల్ మజిల్ మైనర్, పెక్టోరియల్ మేజర్, ఈ రెండింటిని ఏ విధంగా డిజైన్ చేస్తామంటే అప్పర్ చెస్ట్, మిడ్ చెస్ట్, లోయర్ చెస్ట్. అప్పర్ చెస్ట్ని వచ్చేసి క్లావికల్ హెడ్ అంటాం, మిడ్ చెస్ట్ని వచ్చేసి స్టర్నల్ హెడ్ అంటాం, లోయర్ చెస్ట్ని వచ్చేసి అబ్డమ్నల్ లోయర్ హెడ్ అంటాం. సో ఈ 3 కాకుండా చెస్ట్లో ఇన్నర్ చెస్ట్ కూడా ఉంటుంది. ఈ ఇన్నర్ చెస్ట్ గురించి, చెస్ట్ మజిల్ గ్రోత్ గురించి నేను తర్వాత వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. చెస్ట్లో వచ్చేసి ఫస్ట్ అప్పర్ చెస్ట్. అప్పర్ చెస్ట్ అనేది ఇంక్లైన్. ఈ ఇంక్లైన్ డంబుల్ ప్రెస్ చేస్తాం, ఇంక్లైన్ బార్బెల్ ప్రెస్ చేస్తాం, ఇంక్లైన్ స్విచ్ మిషన్ ప్రెస్ చేస్తాం. సో మనం బిగినర్ సిరీస్లో ఉన్నాం కాబట్టి మెయిన్గా స్క్విట్ మిషన్ దగ్గరికి వెళ్ళిపోతాం. స్క్విట్ మిషన్ ఎందుకంటే డంబుల్ అనేది స్ట్రెంగ్త్ ట్రైనింగ్, హైపోట్రోఫీ. బార్ అనేది స్ట్రెంగ్త్, ఇది కూడా హైపోట్రోఫీ కిందికి వస్తుంది. సో స్క్విట్ మిషన్ అనేది స్టెబిలిటీ ఉంటుంది. సో స్టెబిలిటీ ఉండడం వల్ల మనం బిగినర్ సిరీస్లో ఈజీగా క్లయింట్కి అర్థమయ్యేటట్లు ఈజీగా చేయొచ్చు. సో దీనివల్ల మనం స్క్విట్ మిషన్ ఇంక్లైన్ ప్రెస్కి వెళ్ళిపోదాం. చెస్ట్ వచ్చేసి 35 టు ఇంక్లైన్ బెంచ్ వచ్చేసి 35 to 40 degrees యాంగిల్ ఉంటుంది. చెస్ట్ ఓపెన్ చేసి ఉంచుతాం, క్లియర్గా 35 degrees ఆర్చ్ ఇస్తాం. ఎల్బోస్ అనేది బయటకుండా కొంచెం లీన్గా లోపలికి తీసుకుంటాం. ఈ విధంగా క్లియర్గా డౌన్ చేస్తాం, పుష్ చేస్తాం. మైండ్ అండ్ కాంట్రాక్ట్ ఉంటుంది, క్లియర్గా మజిల్ కాంట్రాక్ట్ ఎవరికి తీసుకొస్తాం, క్లియర్గా పుష్ చేస్తాం. 3 సెట్స్ చేస్తాం. ఈచ్ వన్ సెట్కి 10 reps, 3 సెట్స్ చేస్తాం. 10 into 3 చేస్తాం. దీనిలో వచ్చేసి టూ టైప్స్ చేస్తాం. ఒకటి కాంపౌండ్ మూమెంట్, 2 వచ్చేసి ఐసోలేట్ మూమెంట్. ఐసోలేట్ మూమెంట్ అనేది ఫ్లైస్. సో దీన్ని కూడా ఈచ్ వన్ సెట్కి 10 reps, అలా 3 సెట్స్ చేస్తాం. 10 into 3. ఇది వచ్చేసి టార్గెట్ మజిల్ వచ్చేసి అప్పర్ చెస్ట్. ఆల్ రైట్. చెస్ట్లో వచ్చేసి సెకండ్ వేరియేషన్ వచ్చేసి మిడ్ చెస్ట్, స్టర్నల్ హెడ్. దీనిలో వచ్చేసి ఫ్లాట్ బెంచ్లో చేస్తాం, ఫ్లాట్ బెంచ్ డంబుల్ ప్రెస్ చేస్తాం, ఫ్లాట్ బెంచ్ బార్బెల్ ప్రెస్ చేస్తాం, లేదా ఫెట్ ఎగ్ ఫ్లైసీ కూడా చేస్తాం, సీటెడ్ ఫెట్ ఎగ్ ఫ్లైసీ చేస్తాం. సో మనం వచ్చేసి ఫ్లాట్ బెంచ్ డంబుల్ ప్రెస్ తీసుకుంటున్నాను, దాంతోపాటు ఫెట్ ఎగ్ ఫ్లైసీ తీసుకుంటున్నాను. ఈ 2 ఎందుకు తీసుకుంటున్నామంటే బిగినర్ సిరీస్లో ఉన్నాం కాబట్టి ఈజీ మెథడ్లో క్లియర్గా చేయడానికి ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ కూడా చెస్ట్ వచ్చేసి క్లియర్గా ఓపెన్ చేసి ఉంచుతాం. కింద వచ్చేసి ఆర్చ్ వచ్చేసి 35 to 40 ఉంటుంది. దెన్ స్లోగా డౌన్ చేస్తాం, చెస్ట్ కాంట్రాక్ట్ అయ్యే వరకు డౌన్ చేసి ఈ విధంగా పుష్ చేస్తాం. ఇది కూడా 10 into 3 సెట్స్ చేస్తాం. ఈచ్ వన్ సెట్కి 10 reps, 3 సెట్స్ చేస్తాం. ఇది వచ్చేసి టార్గెట్ మజిల్ వచ్చేసి మిడ్ చెస్ట్. మన చెస్ట్ వేరియేషన్లో సెకండ్ వన్ వచ్చేసి ఫెట్ ఎగ్ ఫ్లైస్ కూడా చేయొచ్చు. ఫెట్ ఎగ్ ఫ్లైస్ ఎందుకు చేయొచ్చు అని చెప్తున్నానంటే ఈజీగా ఉంటుంది, కొంచెం బిగినర్లకు అర్థమయ్యేటట్లు ఉంటుంది. దాంతోపాటు దీనిలో 2 మజిల్స్ కవర్ అయితే చెస్ట్లో వచ్చేసి మిడ్ చెస్ట్, లోయర్ చెస్ట్ క్లియర్గా కవర్ అవుతుంది కాబట్టి ఫెట్ ఎగ్ ఫ్లైస్ కూడా తీసుకోవచ్చు. సో యాంగిల్ వచ్చేసి షోల్డర్ లెవెల్ ఉంటుంది, కాస్త కిందికి డౌన్ ఉంటుంది. ఈ విధంగా చెస్ట్ అప్ చేసి ఉంచుతాం. ఇలా పిన్నింగ్ వచ్చేసి 4th పెట్టేస్తాం. ఈ విధంగా ఇది కూడా 10 to 3 సెట్స్ చేస్తాం. ఈచ్ వన్ సెట్కి 10 reps, అలా 3 సెట్స్ చేస్తాం. మన చెస్ట్లో వచ్చేసి థర్డ్ వేరియేషన్ లోయర్ చెస్ట్. దీన్ని వచ్చేసి అబ్డమ్నల్ హెడ్ అంటాం. సో దీనిలో వచ్చేసి డంబుల్ ప్రెస్ చేయొచ్చు, బార్బెల్ ప్రెస్ చేయొచ్చు, స్క్విట్ మిషన్లో కూడా చేయొచ్చు. సో మనం బిగినర్ సిరీస్లో ఉన్నాం కాబట్టి ఈజీగా డంబుల్ ప్రెస్ కానీ డిక్లైన్ బార్బెల్ ప్రెస్ చేస్తాం.
ఆల్రెడీ నేను ముందే చెప్పిన డంబుల్ ప్రెస్ అనేది హైపోట్రోఫీ, బార్ అనేది స్టెబిలిటీ అండ్ స్ట్రెంత్. డిక్లైన్కు లోయర్ చెస్ట్కి మనం డిక్లైన్ డంబుల్ ప్రెస్ కూడా చేస్తాం. డిక్లైన్ డంబుల్ ప్రెస్ అనేది ఈజీగా ఉంటుంది, డంబుల్ కాంట్రాక్ట్ వెయిట్లో ఉంటుంది కాబట్టి నీట్గా ఈజీగా చేయొచ్చు. ఈ విధంగా క్లియర్గా చెస్ట్ కాంట్రాక్ట్ అయ్యే వరకు డౌన్ అయ్యి పుష్, ఇలా ఈ విధంగా 10 into 3 సెట్స్ చేస్తాం. ఈచ్ వన్ సెట్కి 10 reps, అలా 3 సెట్స్ చేస్తాం. చెస్ట్లో లోయర్ చెస్ట్ మజిల్ని టార్గెట్ చేస్తుంది. డంబుల్ ప్రెస్తో పాటు బార్ డిప్స్ కూడా చేస్తాం లోయర్ చెస్ట్కి. ఈ బార్ డిప్స్ అనేది ఇంటర్మీడియట్ కానీ అడ్వాన్స్ లెవెల్ కానీ కావాలంటే ఇంకా గ్రోతింగ్లో ఉన్నప్పుడు, మజిల్ గ్రోత్లో ఉన్నప్పుడు బార్ డిప్స్ చేస్తాం. ఈ బార్ డిప్స్ని 2 typesగా చేస్తాం. చెస్ట్ చేస్తాం, చెస్ట్ లోయర్కి. రెండోది వచ్చేసి ట్రైసిప్ మీద కూడా చేస్తాం. సో మీకు ట్రైసిప్ చెస్ట్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫైన్. ఎల్బోస్ అనేది లోపలికి టక్కిన్ ఉంటుంది, చెస్ట్ కొంచెం ఓపెన్ చేసి ఈ విధంగా డౌన్ చేయాలి. ఇలా ఇది కూడా 10 to 3 సెట్స్. ఈచ్ వన్ సెట్కి 10 reps, అలా 3 సెట్స్. లేదు కొంచెం మీరు ఇలా నేరుగా ఉన్నారనుకో ట్రైసిప్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది, షోల్డర్ అండ్ ట్రైసిప్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఆల్ రైట్, మన చెస్ట్ వర్కౌట్ తర్వాత స్ట్రెచింగ్స్ అనేది కంపల్సరీ. ఎందుకంటే బాడీలో జాయింట్ అండ్ పెయిన్స్ రాకుండా ఉండడం కోసం అండ్ నెక్స్ట్ డేకు మన బాడీ రికవరీ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. కంపల్సరీ బేసిక్ స్ట్రెచింగ్స్ ఇవ్వాలి. అప్పుడే మనకు మజిల్ గ్రోత్ అండ్ మనం చేసిన దానికి రిజల్ట్స్ అండ్ రికవరీలోకి వస్తుంది. చెస్ట్కి సంబంధించిన స్ట్రెచింగ్స్ కొన్ని ఉంటాయి, వాటిలో మెయిన్ ఇది. జస్ట్ ఫింగర్ సపోర్ట్ చేసి దేనికైనా వాల్కైనా ఎక్కడన్నా ఒక చోట ఈ విధంగా స్ట్రెచ్ చేస్తే అప్పర్ చెస్ట్ మొత్తం క్లియర్ స్ట్రెస్ అవుతుంది. ఫైన్. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, కామెంట్. మరిన్ని వీడియోస్ కోసం ఫిట్ మాన్స్టర్ క్లబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.